ఈ ఆనలు చల్లగుండా ఆనకాలం వెళ్ళేదాకా గోసే ఉన్నది పట్టుండ్రి. ఓ పారి ఓ జిల్లా నడుచుకుంటే ఇంకో పారి ఇంకో 2-3 జిల్లాలను ముంచబట్టే. అయ్యో వాళ్ళని ఎందుకు ఇడిచిపెట్టాలని పట్నం పబ్లిక్ ను సుతా పరిచయం చేయబట్టే. మన తానంటే ఇట్లా గెరివించుకుంటా దంచుతుంది గాని అటు దేశం మీది బాజుకు అస్సలు గ్యాపే ఇస్తలేదు. అంతా ఆగమాగం జగన్నాథం. ఉత్తరాఖండ్ లా మల్లో పారి క్లౌడ్ బరెస్ట్ అయిందుల్లా. ఆగో ఇండ్ల నడుమిట్లకెళ్ళి వరద ఎట్లా నూక్కొస్తుందో అర్ధమరాత్రి అందుకునే వరకు నదులు పొంగి 15 మంది కొట్టుకుపోయిండ్రట. డెహ్రాడూన్ లా డ్రమ్ముతోని నీళ్లు కుమ్మరించినట్టే అయింది. ఓ నది దాటుతుంటే వరద పెరిగి ట్రాక్టర్ నట్టే నూక్కపోయింది. అందులో 10 మంది ఉన్నారట. గీ అన్న ఓ తంబం ఎక్కితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఓ కాలేజీలో 200 మంది స్టూడెంట్లు చిక్కబడితే ఇట్లా మోసుకొచ్చిండ్రు. పబ్లిక్ అంతా తట్టా బుట్ట సదురుకొని ఏరే జాగలకు వెళ్ళిపోతున్నారు. వరదకు తపకేశ్వరాలయం సగం బడ మునిగింది. ఓ బ్రిడ్జే కొట్టుకుపోయింది. కార్లు గీర్లన్నీ అక్కే రాకుండా అయినాయి. సీఎం పుష్కర్ సింగ్ సారు పబ్లిక్ కు ధైర్యం చెప్పి ఎవలకు తక్లీఫ్ రాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. హిమాచల్ ప్రదేశ్ మండిలో చూడుండ్రి, బస్సుల కాంచెల్లి ఊడ్చుకపోతే ఎట్లా పడిపోయి ఉన్నాయో. సిమ్లాల సుత కార్లను గుంజుకపోతే గిదే పరిస్థితి. మణిపూర్ రాష్ట్రాన్ని గట్టిగానే అరుచుకునే వరకు నది పొంగి ఇండ్లన్నీ మునిగినాయి. కాశ్మీర్ లా కొండలు ఇరిగిపడి రాస్తాలు బంద్ అయితే ఎక్కడ లారీలు అక్కడనే ఆగినాయి. 5 రోజుల కాంచెల్లి ఎటోళ్ళటే జేసీబీలతోని తొవ్వ సాఫ్ చేస్తున్నారు. ఏమానలో ఏమో గాని ఉత్తరం పబ్లిక్ కు నిమ్మలం లేకుండా చేస్తున్నాయి పాపం.